అందరికీ నమస్కారం. నా కులదేవుడిని ప్రార్థించి, నా తల్లిదండ్రుల్ని నమస్కరించి, నా గురువుల్ని అందరినీ నమస్కరించి, మీకు ఈరోజు నేను మీ జీవితంలో జరుగుతుండే ఒక సత్యాన్ని మీకు తెలియజేయ ఉన్నాను. మీ సొంత జాతకంలో అంటే మీరు జన్మించినప్పుడు ఆ 12 రాశి కట్టాలు ఉంటాయి. ఆ కట్టంలో ఈ 9 నవగ్రహాలు ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి, తప్పదు. అలాగే 12 రాశిలో మీరు ఏదో ఒక రాశి లగ్నంగాను, ఒక రాశి ఒక నక్షత్రంలో రాశిగాను జన్మించాలి. ఏదో ఒక బాక్స్ మీకు లగ్నంగా ఉంటుంది, ఇంకొక బాక్స్ రాశిగా ఉండొచ్చు. ఇది ఎలా ఉన్నా మీ జన్మించినప్పుడు ఉండే జాతకాన్ని మీరు ముందు ఉంచుకోండి. ఇప్పుడు నేను చెప్పేది మీ లైఫ్లో జరుగుతుందా, జరగబోతుందా అని తెలుసుకోండి. జరిగి ఉంటే వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు, ఎక్కడున్నారు చూసి దానికి ఒక చిన్న రెమెడీ. కాదు, నాకు ఇలాంటి జరగలేదు, జరగబోతుంది అని తెలుసుకుంటే ముందే ఇప్పుడు కరోనా వచ్చింది, తెలియకుండా వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డాం. నిపా వైరస్ అని ఇంకోటి చెప్పారు, దాని ముందే తెలిసేది. దానికి గవర్నమెంటు అందరూ ముందు జాగ్రత్త చేసి ఇప్పుడు ఉండే అన్ని జబ్బులకి ముందుగానే అన్ని ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అలాగే జాతకంలో గ్రహాల వల్ల మనకి బాధ కలుగుతుంది అని తెలిసినప్పుడు దానికి మనం ఒక రెమెడీగా, మన రెమెడీ అంటే ఇక్కడ 10,000 5,000 అలాంటిది ఏమి ఉండదు. మీ జాతకంలో ఏ ఒక దేవాలయానికి వెళ్ళాలి, ఏ నూనెలో మీరు దీపం వెలిగించాలి అని ఉంటుంది. అంతేగాని 10,000కి 20,000కి ఎంత రెమెడీలు మీరు చేసినా అది ఉత్తనే డబ్బులు పోగొట్టుకోవటం, అంతేగాని అందులో ఏ ఫలితం ఉండదు. అందువల్ల ఇప్పుడు మీకు మీ జాతకంలో ఉండే జన్మించినప్పుడు మీ జాతకంలో గురువు రాగు ఏ ఇంట్లో ఉన్నారనేది కాదు, వాళ్ళిద్దరూ కలిసి ఏదో ఒక ఇంట్లో మేషం, వృషభం, మిథునం, కటకం, సింహం, కన్య, తులా, వృశ్చిక, ధనుస్సు, మకర, కుంభ, మీనం ఈ 12లో ఎక్కడో ఒక ఇంట్లో ఉంటారు. అలా గురు రాగు కలిసి ఉంటే వీళ్ళకి ఎక్కడో నుంచి ప్రాబ్లాలు రావు. వీళ్ళు గురువు అంటే తండ్రి, అందువల్ల తండ్రి వల్లే వీళ్ళకి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి కలుగుతుంది. వీళ్ళు తండ్రి మాటని వినే దాకా వీళ్ళు ఎదగలేరు. తండ్రి మాటే నాకు వేదం అని చాలా తండ్రి తండ్రి అని చెప్పుకుంటూ ఇది ఎందుకు ఇబ్బంది కలుగుతుందంటే అన్ని జీవరాశుల్లో పాము
ఒకటే తన పిల్లల్ని అదే మింగుతుంది. ఏ జీవరాశులు తన బిడ్డల కోసం అన్నీ భరిస్తుంది. కానీ ఈ పాంబు అనే ఒక జీవరాశి మొత్తం తన పిల్లలని అదే మింగేస్తుంది. ఇది జీవిత సత్యం. ఇది మనం పుట్టిన జాతకులు జరగటానికి పూర్వజన్మలో మీరేదో అలాంటి పాపం చేసి ఉంటారు కాబట్టి ఈ జన్మల్లో మీకు అలా కలుగుతుంది. ఇప్పుడు 45, 50 ఏళ్ళు ఉండవలైతే ఆల్రెడీ వాళ్ళు ఇదంతా ఫేస్ చేసి ఉంటారు. నేను చెప్పింది కరెక్టా కాదా అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి చదువు దగ్గర ఇబ్బంది కలిగవచ్చు. తండ్రి వల్ల ఇబ్బంది కలుగుతుంది. తండ్రితో కలిసి ఉన్నంత రోజులు వీళ్ళ జీవితంలో ఏదో ఒకటి కోల్పోవాలి. తల్లిదండ్రులే దేవుళ్ళు. కానీ ఈ జాతకులు జన్మించే వాళ్ళకి ఆ తండ్రియే వీళ్ళకి ఇబ్బంది కలిగిస్తాడు. మీ జాతకుల్లో మీరు దీన్ని చూసి పరిశీలించి ఇది కరెక్ట్ అవుతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా అనుమానం కలుగుతుంది, ఏదైనా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే నా నంబర్కి ఫోన్ చేయండి. లేకపోతే మీరు వాట్సాప్ ద్వారాగా మెసేజ్ పెట్టండి. ఏదైనా ఒక క్వశ్చన్ మీరు అడగవచ్చు. మీకు ఇది సేవ కొరకు చేస్తున్నాం. అలాగే ఇలాంటి పరిస్థితి మళ్ళీ ఎవరి జాతకుల్లో తండ్రి వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే లగ్నం ఉదాహరణకి మేషలగ్నం 9వ స్థానం ధనుసు. ఇది ఉదాహరణకి చెప్తున్నాను. మీరు ఏ లగ్నంలో జన్మించి ఉండొచ్చు. మేషం, వృషభం, మిథునం, లేకపోతే కన్య, ధనుసు, కుంభం, మీనం. ఏ ఒక్క లగ్నంలో మీరు జన్మించినా మీ లగ్నం నుంచి 9వ స్థానంలో రాగు ఉండి రాగుతో ఏ గ్రహం కలుస్తుందో ఆ గ్రహ కారవత్తాలు అన్నీ మీ తండ్రి వల్ల మీరు చాలా ఇబ్బంది గురవ్వాలి. లేకపోతే దానివల్ల నష్టపడాలి. అది కాదంటే మీరు కోల్పోవాలి. ఈ 9వ స్థానంలో రాగు ఉంటే తండ్రి ద్వారాగా మంచి జరిగినట్టు ఉంటుంది, కానీ ఏముండదు. బిల్డింగ్ స్ట్రాంగ్, బేస్మెంట్ వీక్. బిల్డింగ్ బాగానే ఉంటుంది చూడటానికి, పునాది బలంగా మట్టిలో వేసి పైన బరువైన మంచి సిమెంట్తో కడితే ఎలా ఉంటుందో అది ఈ జాతకుల పరిస్థితి. కావున మీ జాతకాన్ని మీరు మీ ముందు తీసి ఒకసారి దాని అలా ఒక చూపు చూడండి. కరెక్ట్గా ఉంది అని మీకు అనిపిస్తే, ఇంట్లో ఒక ఇబ్బంది ఏంటంటే అలాంటి జాతకంలో ఇప్పుడు ఉదాహరణకి గురువు రాగు ఉన్నాడు ఒక జాతకంలో, ఒక ఇంట్లో. ఆ ఇంటిలో ఇప్పుడు రాగు కానీ గురువు కానీ వెళ్తే వీళ్ళు ఎట్టు పరిస్థితిలో ఎవరి అని చెప్పినా, ఇది కరెక్ట్ అని చెప్పినా
వీళ్ళు అసలు పట్టించుకోరు. వాళ్ళ తండ్రి చెప్పిందే వేదం, మా తండ్రియే మాకు అన్నీ అన్నట్టు రాగు గురు ఆ బాక్స్లోంచి పక్క రాశికి వెళ్ళేదాకా ఉంటుంది. దాని తర్వాత కొద్దిగా వీళ్ళు ఇది జరిగింది అని ఆలోచన చేస్తారు. జరిగిన తర్వాత ఆలోచన చేయని పరిస్థితిలో ఉన్నారు. కావున ఇది నాకు తెలిసింది, ఒక చిన్న టిప్స్ మీకు ఇచ్చాను. దాన్ని మీరు పరిపూర్ణంగా పరిశీలించి కరెక్ట్ అని మీకు అనిపిస్తే నాకు మీరు ఇతర ప్రాబ్లానికి ఫోన్ చేయండి. నా నంబరు 8248106951. ఇది బిజీగా ఉండొచ్చు, కావున మీరు 9443744501 అనే నంబర్కి కాల్ చేయండి. మీకు చాలా వెంటనే లైన్ కదులుస్తుంది. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇది డబ్బులకి జాతకం కాదు, సేవ కొరకు చేస్తున్నాం. మనకు తెలిసింది ప్రజలకి తెలియజేయాలని మా గురుగారు చెప్పారు. ప్రొఫెషనల్లీ ఐఎమ్ నాట్ ఏ అస్ట్రాలజర్, ఐఎమ్ ఏ పొలిటీషియన్. అయినా ప్రజలకి సేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండి చేయాలని కాదు, ఇలా కూడా చేసుకోవచ్చు. రెమెడీలు దొరికితే వాళ్ళ మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందో నాకు తెలుసు. అందువల్ల ఆ ఒక ఇది సింపతి కోసరం నేను మీకు తెలియజేయాలి అని తెలియజేస్తున్నాను. తాను పడిన ఇబ్బందులు ఇతరులు పడకూడదు అనే ఒక సామెత ఉన్నట్టు, నేను పడుతున్న ఆ ఇబ్బందుల్ని మీరు పడకూడదు అనే మంచి ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే ఈరోజు మనం ఒక 4 నక్షత్రాలు చూద్దాం. ఈ 4 నక్షత్రాల్లో జన్మించే వాళ్ళకి వాళ్ళు ఒక ప్రవర్తనలో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఇది చేస్తారు అనేది తెలుసుకుంటాం. అందులో మొదటి నక్షత్రమైన అశ్విని, రెండవది అనురాధ, మూడవది పూర్వభద్ర, ఆశ్లేష. ఈ 4 నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా గర్వంగాను అధికారంతో జరిపిస్తారు. వీళ్ళు మాట్లాడినప్పుడే ఒక అధికారంతో మాటలు ఉంటుంది. ఏం చెప్పినా నాకు తెలుసు అనే గర్వంలో ఉంటారు. అలాగే వీళ్ళు ఫ్యామిలీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్, లేకపోతే రాజకీయంలో, లేకపోతే చట్టరీతిగా ఇలాంటి ఫరాల్లో వీళ్ళకి కంపల్సరీ ఎవరో ఒకరు, వీలు కాకపోయినా వీళ్ళ ఫ్యామిలీలో ఉంటారు అని చెప్పుకుంటూ, మరి వీళ్ళు డాక్టర్స్, లేకపోతే మెడికల్ స్టోర్స్, లేకపోతే సేల్స్ రెప్స్. ఇది డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ ఒక్కలే కాదు, ఆయుర్వేదిక్ డాక్టర్స్ కూడా ఉండొచ్చు. కానీ ఈ ఫ్యామిలీలో వీళ్ళకి ఆ రిలేషన్స్ ఉండాలి. ఈ నక్షత్రం కరెక్ట్ అంటే ఇది ఉంటుంది. వీళ్ళ తండ్రి దగ్గర, పెద్ద కొడుకు దగ్గర
మామగారి దగ్గర చాలా వాళ్ళని ఎప్పుడూ మీరు విరోధం చేసుకోకూడదు. అలాగే మీ తండ్రి దగ్గర నుంచి మీకు వస్తువులైనా కానీ డబ్బులైనా కానీ మీకు పెద్దగా ఏ ఫలితం ఉండదు. ఉదాహరణకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, మీరు పెద్ద కూతురు పెద్ద కొడుకు అవ్వచ్చు. కానీ మీరు ఇంకొక చిన్న అమ్మాయి బాగా అమెరికాలో సెటిల్ బాగుంటుంది, కానీ మీరు కష్టపడతారు. మీ ఆయనకి మీ భర్త గారికి సరిగా జీతం అందక ప్రాబ్లం ఉంటుంది. కానీ మీకు మీ నాన్న ద్వారాగా సహాయం దొరకదు. 1 లక్ష వస్తే మీకు 10,000 ఇస్తాడు, చిన్న అమ్మాయికి 90,000 ఇస్తాడు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా అంతే. ఇది తప్పు ఎవరిది కాదు, జాతకం. ఇది తెలుసుకుని మీరు ఒక చిన్న రెమెడీలు ఉన్నాయి, దాన్ని చేసుకోండి, అన్నీ సక్రమంగా బాగుంటుంది. మీకు జనరల్గానే తల భారం, 1 సైడ్ హెడేక్, ఎన్నుపూస నొప్పి, చాలాసేపులు కూర్చుంటే బ్యాక్ పెయిన్, అదే కాకుండా మీకు కళ్ళు సంబంధించిన ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. ఇలాంటిది సమస్యలు ఉన్నా మీరు చిన్న రెమెడీగా మీరు కంపల్సరీ ఆదివారం రోజున నాన్ వెజ్ ముట్టకూడదు. పొద్దున్న లేచిన వెంటనే సూర్య నమస్కారం, సూర్యుడు ఉదయించే టైంలో సూర్య నమస్కారం చేసుకోవాలి. అలాగే సూర్య యజ్ఞం అంటారు. వాటర్ని ఒక సొంబుతో వాటర్ తీసుకుని ఆ సూర్యుడి ముందు అలా వదులుతూ ఆ వాటర్ నుంచి సూర్యుని చూడాలి. అలా మీరు చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పిన ఇబ్బందులంతా మీకు మంచిగా మారుతుందని చెప్పుకుంటూ, ఇలాంటిది మీకు ముందు చాలా మ్యాటర్లు, సీక్రెట్లు చాలా ఉన్నాయి. ఇలాంటి సీక్రెట్లో ఒక జాతకాలు తీసుకుని మీరు వెళ్ళారనుకోండి, ఒక దోషుడి దగ్గర మంచోళ్ళు అయితే ఏం ప్రాబ్లం లేదు. డబ్బుల కోసం అయితే ఈ ఇబ్బంది అంతా చెప్తే మీ జాతకంలో జరిగింది వాళ్ళు తెలిసినట్టు ఉంటుంది. ఎక్కడ ఏం లేదు, అన్ని గ్రహాలు ఎక్కడ ఉందో దాన్ని బట్టి జాతకుడు ఉంటాడని ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది ఈరోజు మీకు నేను తెలియజేసిన ఒక జీవిత సత్యాన్ని మీరు మీ జాతకాన్ని తీసుకుని ఒకసారి చూడండి. మీరు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే నాకు ఫోన్ చేయండి, లేదా మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళ జాతకంలో ఉంటే వాళ్ళు చూసుకొని ఇది రెమెడీగా తెలుసుకుంటే ఏమవుతుందంటే, రేపు జరగవలసింది ఈరోజు తెలుసుకుంటే మనం దాన్ని ఆపుకోవచ్చు అని తెలియజేసుకుని మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.